ఆడియో ఫంక్షన్ అయిపోయింది, ఆడియో బాగా సక్సెస్ అయింది, ఫిలిం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిపోయింది, ఫైనల్ మిక్స్ అయిపోయింది, డిఐస్ అయిపోయినాయి, జస్ట్ ఫైన్ ట్యూనింగ్స్ జరుగుతున్నాయి. ఎవ్రీథింగ్ హెస్ కమ్ అవుట్ క్వైట్ వెల్. సెన్సర్ ఇస్ వెరీ వెరీ పాజిటివ్. సో 14th has been fixed as the date of release for the picture. ఆడియో ఫంక్షన్కి తర్వాత ఆడియో సీడీలో లేనిది ఏంటంటే దే వాజ్ అన్ అదర్ సాంగ్, ఒక సాంగ్ యాడ్ చేసాం. ఆ సాంగ్ ఇస్ బీయింగ్ రిలీజ్ సెపరేట్లీ. ఆ సాంగ్ కొందరు చూసి కూడా ఉంటారు అనుకుంటాను. వీ జస్ట్ షార్ట్ దట్ సాంగ్, ఇంట్రడక్షన్ సాంగ్ లాంటిది. సెన్సర్ సర్టిఫికేట్ ఇస్ U/A. నో కట్స్, అంటే ఏదో చిన్న 2-3 పదాలు తప్ప దేవర్ నో కట్స్ ఎట్ ఆల్. సినిమా ఇస్ అ గుడ్ ఎంటర్టైనింగ్ యాక్షన్ రొమాంటిక్ ఫిలిం. అలా ఫుల్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్ ఉండి కన్సీవ్ చేసిన ఒక సినిమా. అంటే దెల్ బి ఎంటర్టైన్మెంట్ ఫ్రమ్ ద ఫస్ట్ టు ది ఎండ్. ఇట్స్ నాట్ వల్గర్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ నాట్ డబుల్ మీనింగ్స్, నథింగ్ లైక్ దట్. Families, children, general people, everybody will enjoy that entertainment. It's that kind of entertainment. It's not comedy, it is entertainment. Comedy ki entertainment ki teda untade. And entertainment is necessary for the film. It's not forced. That is what will be good for the film. And it goes on quite well. కాదు, స్టోరీకి ముందు అంటే సునీల్కి బాగా ఐడియల్ స్టోరీ అయింది ఇది. ఈ కథ చాలా రోజుల నుంచి తయారు చేసాం. ఫస్ట్ ఇట్ వాజ్ మేడ్ ఫర్, ఎవరో తీసుకొచ్చి వెంకటేష్ బాబు కథ వినిపించారు. వినిపిస్తే ఉదయ్ శంకర్ కాదు, నేను ప్రొడ్యూసర్ కాదు, వేరే ప్రొడ్యూసరు వెంకటేష్కి వచ్చి కథ వినిపిస్తే అప్పుడు కలిసి చేద్దాం అనుకొని వి వర్క్ ఫర్ సమ్ టైమ్ అండ్ అది కథ సెట్ అవ్వలేదు. ఆ కథ నేను అప్పుడు ఉదయ్ శంకర్కి చెప్పాను, ఇది నాకు బాగానే ఉంది ఐడియా, కానీ ఎక్కడో స్టక్ అయిపోతున్నారు, వై డోంట్ వి లుక్ ఎట్ ఇట్ అని. అప్పుడు తను హీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద ఫిల్మ్. 1 year దాకా హీ వర్క్డ్ ఇండిపెండెంట్లీ ఆన్ ద ప్రాజెక్ట్. అయిన తర్వాత దెన్ ఇట్ వాజ్ అ పేరు కామెడీ సినిమా లాగా ఉంటుంది, కానీ చాలా చాలా యాక్షన్ ఉంటుంది ఈ సినిమాలో. అండ్ లాట్ ఆఫ్ డిఫికల్ట్ యాక్షన్, అంటే తేలిగ్గా ఉండదు యాక్షన్, అంటే కష్టపడాలి, ఫిజికల్గా కూడా స్ట్రెయిన్ ఉంటుంది. అండ్ బాగానే కన్సీవ్ అయిందని అప్పుడు నేను సునీల్కి చెప్పాను, ఇది కొంచెం బాగానే ఉంటుంది, యూ టేక్ ఎ లిసన్ టు ఇట్ అని. తను అప్పుడు విని హీ వాజ్ ఆల్సో వెరీ పాజిటివ్ అబౌట్ ద ఫిల్మ్. ఓకే చేసి పూజ చేసి నాకు నాన్ స్టాప్గా షూట్ చేయాలని చెప్పి తను ప్రీవియస్ ఫిల్మ్స్ 2 కమిట్ అయి ఉన్నారు. అప్పుడు ఆ 2 సినిమాలు అయిపోయినాకే మొదలు పెడతానని ఆ తర్వాత మొదలు పెట్టిన సినిమా. ఇప్పుడు సునీల్ షూటింగ్ అన్ అదర్ ఫిల్మ్, మా సినిమా కూడా షూట్ ఈ డేట్లకి ఫిక్స్ కంఫర్టబుల్గా మనకు కావాల్సినప్పుడు చేసుకుందాం, అప్పుడు ఈ సినిమా తర్వాత అప్పుడే చేద్దాం, అండ్ వీ షార్ట్ ఇట్ లైక్ దట్. సో దే వాజ్ నో ప్రెషర్ ఇన్ డూయింగ్ ద హోల్ ఫిల్మ్. ఇట్ వెంట్ ఆఫ్ క్వైట్ స్మూత్లీ. దట్స్ ద థింగ్. భీమవరం బుల్లోడు అని పెట్టాము. నేను చెప్పలేనండి, సినిమా మాత్రం హీరో ఫిల్మ్ లాగానే ఉంటుంది. అంటే వాట్ ఈస్ అ కామెడీ ఫిల్మ్, వాట్స్ అ హీరో ఫిల్మ్ అనే దానికి దిస్ ఇస్ అ హీరోస్ ఫిల్మ్. దట్స్ వై ఐ సెడ్ ది స్టోరీ వెంకటేష్ చేసినా బాగా ఆడుతుంది, రవితేజ చేసినా బాగా ఆడుతుంది, సునీల్ చేసినా బాగా ఆడుతుంది అనే లాంటి కథలు ఇవి. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ అ కామెడీ హీరో కెన్ డూ దిస్ ఫిల్మ్. యూ నీడ్ అ హీరో ఇమేజ్ ఆల్సో ఫర్ ద ఫిల్మ్ టు డూ దిస్ ఫిల్మ్. అంటే ప్రిడామినెంట్లీ ఇట్స్ అ లవ్ స్టోరీ ఆల్సో. ఇప్పుడు 2 sides to the character. There is a love story which is the key part, and there is a characterization issue also. What are his different films? ఇప్పుడు ఫస్ట్ ఫిల్మ్ అదేంటిది, అందాల రాముడు, మర్యాద రామన్న, పోల్ రంగడు. దీన్ని దిస్ విల్ బీ ద ఫోకస్డ్ లవ్ స్టోరీ. అంటే లవ్ స్టోరీ ఇస్ ద ఫోకస్. దెర్ ఇస్ అ బాయ్ హూ వాంట్స్ టు గెట్ అ గర్ల్ అండ్ హౌ హీ గోస్ అబౌట్ గెటింగ్ ద గర్ల్ ఇస్ ద స్టోరీ. అంటే దిల్వాలే దుల్హన్ లే జాయేంగే ఫార్మాట్ అనుకోండి, లేకపోతే ప్రేమించుకున్నారా ఫార్మాట్. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూశాడు, ఆ అమ్మాయిని సాధించడానికి ఏం కష్టాలు పడి సాధించాడు అనేది ఫార్ములా కథలో అవి బాగా హిట్ అవుతాయి నాకు నమ్మకం. దిల్వాలే దుల్హన్ లే జాయేంగే, ప్రేమించుకున్నారా, ఆర్ ప్రేమంటే ఏదేరా, అలాంటి కథ దీని మెయిన్ అండర్ కరెంట్ స్టోరీ ఉంటుంది. దెర్ ఇస్ అ బాయ్ హూ వాంట్స్ అ సర్టన్ టైప్ ఆఫ్ గర్ల్. ఆ సర్టన్ టైప్ ఆఫ్ గర్ల్ కనిపడుతుంది, కానీ బికాస్ ఆఫ్ సమ్ సిచ్యువేషన్ హీ కెనాట్ అడ్వాన్స్ ఇన్ ద రొమాన్స్. But after that, when he can advance in that romance, he has some other problems. How he overcomes all those problems and how he satisfies everybody and he gets the girl is the rough plot of the film. నేను అర్థం చేసుకొస్తే వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోతాయి. సో ఈజ్ గ్రేట్ డిమాండ్లో ఉంటాడు ఆ ఏరియాస్లో. భీమవరం అనే ఒక ఊర్లో తనకి పెళ్లి చూపులకి ఎవరెవరికి పెళ్లి వాళ్ళ ఇంట్లో పెళ్ళి అవ్వాలంటే అమ్మాయిని తీసుకొచ్చి సునీల్కి చూపెడితే సునీల్ వెళ్ళి పెళ్లి చూపులకి వెళ్తే వాళ్ళు నచ్చిందని చెప్తే వాళ్ళకి వేరే పెళ్ళి అయిపోతుంది, వీడికి మాత్రం పెళ్ళి అవటం లేదు. దట్స్ ద ప్రాబ్లం. సో ఇతన్ని నచ్చిందని చెప్పిన అమ్మాయిని ఎలా సెట్ అయింది. నేను ఎక్కడ లవ్ చేయను, అమ్మాయిలే నన్ను లవ్ చేస్తారు అన్ని సినిమాల్లో.
అందాల రాములో నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటాను, అది మరదలనే, అది లవ్ ఏం కాదు. ఈ సినిమాలో నాకు లవ్ ఉన్నా నేను చెప్తే నా లవ్ చెడిపోద్దని చెప్పడం మానేస్తాను. అది వెరైటీ అండి ఈ సినిమాలోని మిగతా వాటికి. అన్ని సినిమాల్లో లవ్ ఎక్స్ప్రెస్ అయితే ఓకే అయిపోద్ది, ఈ సినిమాలో లవ్ ఎక్స్ప్రెస్ అయితే వేరేడితో పెళ్ళి అయిపోద్దామో అని టెన్షన్. ఆ డిఫరెన్స్ ఉంటుందండి. అండ్ నేను ఇప్పుడు దాకా చేసిన అన్నట్లో మీరు ఇందాక అడిగారు కదండి, నా వరకు కమర్షియల్ ఫిల్మ్ అండి ఇది. ఈ సినిమాలో నాకు చాలా సపోర్ట్ ఉందండి. యాక్చువల్గా సీన్లో నవ్వించాలి అనేది ఒక కాన్సెప్ట్ అండి, కానీ ఆల్రెడీ సీన్లోనే నవ్వు ఉండటం ఒక ఒక మన లక్, అదృష్టం అది. ఈ సినిమాలో కథ ప్రకారమే కామెడీ సీన్లు ఉంటాయి, కానీ ప్రత్యేకంగా కామెడీ సీన్లు అనేది వేరే చోట నుంచి తెచ్చి వేయటానికి అవకాశం కూడా లేని కథ అండి. అండ్ ఈ సినిమాలో నాకు సపోర్టింగ్ ఆర్టిస్టులు చాలా ఎక్కువ మంది అండి. ఇప్పుడు దాకా నాకు అంత సపోర్టింగ్ ఆర్టిస్టులు ఏ సినిమాలో లేరు. అండ్ చాలామంది అడుగుతున్నారు, కమెడియన్గా చాలా మిస్ అయ్యాం, చాలా రోజులు అసలు చాలా సినిమాలు వచ్చాయి, చాలా అలా అన్నోళ్ళు అందరికీ కూడా కొంచెం ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుందండి ఈ సినిమా చూస్తే. నేను ఒక 10 సినిమాల్లో కమెడియన్గా చేస్తే ఎంత నవ్వించగలను, ఈ ఒక్క సినిమాలోనే అందరూ అంత నవ్వి బయటకు వస్తారండి. బికాజ్ ఆఫ్ మీ అండ్ అదర్ ఆర్టిస్టులు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉందండి ఇందులో. రఘుబాబు గారు కానీ, షాజీ షిండే గారు కానీ, అండ్ పృథ్వీ గారు కానీ, అందరూ, జయప్రకాష్ రెడ్డి గారు కానీ, పోసాని కృష్ణమురళి గారు కానీ, అందరూ ఎక్కువ క్యారెక్టర్ల సపోర్ట్ ఎక్కువ ఉంటుందండి ఆ సిచ్యువేషన్లో. సుప్రీత్ కానీ, వాళ్ళందరిది సపోర్ట్ ఎక్కువ ఉంటుందండి నాకు. సో ఇందులో డిఫరెన్స్ ఏంటంటే నాకు ఎక్కువ సపోర్ట్ ఇచ్చారు. కథ బాగా తయారు చేయించారండి, చాలా సుఖంగా చేసిన సినిమా ఇది. నేను ఏంటంటే అన్ని వడ్డించి రెడీగా ఉన్నాయి, మనం బాగా తినాలంతే. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ఈ సినిమాలో స్ట్రెంగ్త్ ఎంటర్టైన్మెంట్ అండి. ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ దాకా నవ్వుకుని వస్తారు. ఇందులో మోకాళ్ళ మీద కాకుండా కాళ్ళ మీద డ్యాన్స్ చేసామండి. సినిమా నిన్న నేను డైరెక్టర్ గారు చూసామండి, అంటే చాలాసార్లు చూసాం. నిన్న ఫస్ట్ టైం 3 TSతో చూసాం, చాలా బాగా నవ్వుకున్నాం. పోల్ రంగడు సునీల్ అన్నయ్యతో చేశాను. సో అంతకంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. ముఖ్యంగా ఒక టెక్నీషియన్, నేను ఇదివరకు చెప్పానని మళ్ళీ చెప్తున్నా, ఒక టెక్నీషియన్కి కావాల్సింది గుర్తింపు. సురేష్ ప్రొడక్షన్స్లో చేయటం అంటే ఫస్ట్ మనం స్కూల్కి వెళ్ళటం లాంటిది. సో అలాంటి ప్రొడక్షన్లో నన్ను పిలిచి అవకాశం ఇచ్చిన సురేష్ బాబు గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈ మూవీలో ఒక పెద్ద డైరెక్టర్ డాటర్ రోల్ ప్లే చేస్తున్నాను. మై ఫాదర్ ఇస్ ప్లేయింగ్ డైరెక్టర్. సో ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి నేను హీ కమ్స్ ఫ్రమ్ ద విలేజ్, సో ఐ సీ హిమ్ అండ్ ఐ ఫాల్ ఫర్ హిమ్. నాకు లవ్ అవుతుంది విత్ ద హీరో, and then he falls in love with me, and then like he said, like everyone said, there is a love story, there's a track which is evident and it's quite important in the film. So our love kosam nenem chestanu, hero garu em chestaru, is what the movie is all about. Working with him has been very pleasant and very good experience. Thought about it before I signed the film. Then first vachina kinta munde I heard a lot about this production, and later on when I came and I joined the team, I thoroughly enjoyed working with them. It was not too much. Movie చేసినప్పుడు normally pressure ఎక్కువ ఉంటుంది, you are under pressure continuously. But in this team when I worked, it was a very relaxed, like all said, it is a very relaxed team. అందరూ రిలాక్స్గా పనిచేస్తారు, ప్రెషర్ ఉండదు, టెన్షన్ ఉండదు. సో సార్, సురేష్ సార్ is a very good producer to work with, and I hope to work with him in the future because it has been very comfortable and very pleasant to be in this team. I have thoroughly enjoyed myself. అందరం కలిసి హ్యాపీగానే సినిమా చేసేటప్పుడు బాగానే వచ్చింది, అందరం బాగుందని చెప్తున్నారు. ఈ సినిమా బాగా రావడానికి అందరం టెక్నీషియన్ అందరూ నాకు హెల్ప్ చేశారు. కెమెరామెన్ సంతోష్, ఎడిటర్ మార్తంటి వెంకటేష్, శ్రీధర్ బాగా ఎంటర్టైన్మెంట్గా రాశాడు, కవి కాళిదాస్ ఇచ్చాడు. ఎవరన్నా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ మంచి మ్యూజిక్, అది ముందు చెప్పాలి. ఇప్పుడు ఆడియో రిలీజ్ అయింది, చాలా బాగుంది. మెలడీ ఇచ్చాడు, మాస్ సాంగ్ ఇచ్చాడు, ఆడియో పెద్ద హిట్ అయింది. సినిమా కూడా అలాగే బాగా వచ్చింది కాబట్టి ఇది కూడా పెద్ద హిట్ అవుతుందని మేము నమ్ముతున్నాం. మీ ఆశీర్వాదం కావాలి. థ్యాంక్ యూ. ఇట్స్ నాట్ నెగిటివ్ అమ్మా, ఇట్ విల్ గో ఆన్. సినిమా రిలీజ్ అయ్యేదాకా షూటింగ్లు చేస్తారు. సంబడి హెడ్ రిటన్ దట్ ఏదో రీషూట్ జరుగుతుందంట, అందుకని డిలే అయిందంట. ఇట్స్ ఎ స్టాండర్డ్ ప్రాక్టీస్ నాకు.
మా కంపెనీలోనే ప్రాక్టీస్ అది. సినిమా తీసి ఇట్స్ నాట్ రీషూట్, ఇట్స్ జస్ట్ కరెక్షన్ షూట్స్, ఇట్ విల్ గో ఆన్. ప్రేమ ఖైదీ అనే సినిమా మొత్తం తీసేసి ఒక 5 రోజులు మళ్ళీ తీసాం. సేమ్ సీన్స్ విల్ షూట్ అగైన్, బెటర్ లైట్ అని, బెటర్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్, బెటర్ సంథింగ్, అండ్ వీ షాట్ 5 daysలో 2500 feet షూట్ చేసాం. సో those are not negatives, those are positives. You are working on the film to get the film better. Background music చేస్తారు, after the music is over we do corrections. Mixing చేస్తారు, after the mixing is done there is correction again. When DI, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో DI చేసాం, చూస్తాం బాగాలేదు, బాంబేకి పంపిస్తాం, ఇట్ విల్ బి డన్. ఇట్స్ హౌ యూ అడ్రస్ ద హోల్ ఇష్యూ. యు ఆర్ ట్రయింగ్ టు మేక్ అ ఫిలిం. మనకు తెలిసినంత వరకు వీ ట్రై టు మేక్ ద బెస్ట్ ఫిలిం పాసిబుల్. మనకు మొత్తం తెలియదు. చాలా మందికి ఐదర్ టైం కన్స్ట్రెయింట్, ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్, నాలెడ్జ్ కన్స్ట్రెయింట్ వల్ల దే డోంట్ గో టు దోస్ నెక్స్ట్ స్టెప్స్. ఇప్పుడు మీరు రాస్తారు ఒక ఆర్టికల్, యూ జస్ట్ డోంట్ సెండ్ ఇట్ ఆఫ్ లైక్ దట్. యూ రీడ్రాఫ్ట్ ఇట్, యూ విల్ రీలుక్ ఎట్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు డూ ఇట్. సో అన్లెస్ ఫిలిమ్స్, ఇప్పుడు స్క్రిప్ట్ ఉంది, ఒకసారి ఒక వర్జన్ వస్తుంది, వీ హ్యావ్ టు కీప్ వర్కింగ్ ఆన్ దెమ్ అగైన్ అండ్ అగైన్ టు గెట్ ఇట్ బెటర్. అది బెస్ట్, అది ఫైనల్ అని కాదు, మనకు తెలిసినంత వరకు, మన కేపబిలిటీ వరకు వీ గెట్ టు దట్ పొజిషన్. డోంట్ మేక్ ఎ డిఫరెన్స్ ఎట్ ఆల్ అమ్మా. ఆడియన్స్ వాచెస్ ఫిలిమ్స్, దే డోంట్ హ్యావ్ నైజాం, ఆంధ్ర, సీడెడ్, రాయలసీమ. అంటే ఎప్పుడైనా సినిమా ఎక్కడైనా షూట్ చేస్తే అక్కడ ఆ ఏరియాలో అడ్వాంటేజ్ ఉంటుంది. ఇఫ్ యూ షూట్ అ ఫిలిం, నేను అమలాపురంలో తీశాను అనుకోండి సినిమా, అమలాపురం అండ్ సరౌండింగ్, అక్కడ చాలామంది ఆర్టిస్టులు వాడితే అమలాపురం అండ్ సరౌండింగ్ ఆడియన్స్లో ఫిలిం విల్ డూ బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మేము ఈ సినిమా చేసాం, ఉయ్యాల జంపల్ల. ఇట్స్ షార్ట్ విత్ అన్ ఈస్ట్ గోదావరి స్లాంగ్, వెరీ ఈస్ట్ గోదావరి స్లాంగ్, బట్ ద ఫిల్మ్ ఇస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ నైజాం. ఎందుకు ఆడింది? సో ఆడియన్స్ డస్ నాట్ హ్యావ్ అ డిఫరెన్స్ ఎట్ ఆల్. నైజాం, రాయలసీమ, ఆంధ్ర, కర్ణాటక, ఇట్ విల్ నెవర్ హ్యావ్ అ డిఫరెన్స్. మొమెంటరీగా ఏమన్నా ఎక్సైట్మెంట్లో ఏమన్నా వర్డ్స్ వస్తాయేమో తప్ప ఇట్ విల్ నాట్ హ్యావ్ అ డిఫరెన్స్. ఇఫ్ దట్ బికమ్స్ అ డిఫరెన్స్, ఇప్పుడు నేను భీమవరంలో తీసి భీమవరం గురించి తీస్తే భీమవరంలో బాగా ఆడుతుంది. భీమవరం బుల్లోడు పెట్టేశానని చెప్పి భీమవరంలో అందరూ వచ్చి సినిమా ఏం చూడరు. సినిమా బాగుంటే వచ్చి చూస్తారు వాళ్ళు, అంతే. వాళ్ళు అట్లా అందరూ చూసేస్తారు. అలాంటివి ఏం జరగవు. సినిమా బాగుంటే చూస్తారు, లేకపోతే నో, అంతే.